ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్రింద బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. మనకి ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది. అదేంటంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్. అంటే సమయానికి ఆపదలో ఆదుకున్న వ్యక్తే నిజమైన స్నేహితుడు. ఇది నిజ జీవితంలో ప్రతి మనిషికి వర్తిస్తుంది. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది, అది చెప్తాను. అది ఎక్కడ జరిగిందంటే జపాన్ దేశంలో జరిగింది. అక్కడ ఒక ఇల్లు, అంటే మనకు తెలుసు జపాన్లో అన్ని వుడెన్ హౌసెస్ ఉంటాయి, అంటే చక్కగా చేసిన ఇల్లు. ఆ ఇల్లు ఏదో కొంచెం ఒక గోడ పాడైంది, అది రిపేర్ చేయించాలి అని అనుకున్నాడు ఆ ఇంటి ఓనర్. అందుకని ఆ రిపేర్ వాళ్ళని పిలిచి రిపేర్ వర్క్ స్టార్ట్ చేయించాడు. ఆ గోడ చెక్క తీయగానే అక్కడ ఒక బల్లి ఉంది, లిజర్డ్. ఆ బల్లి కదలటం లేదు, ఎక్కడికి పోవటం లేదు. ఏంటి అని చూస్తే దాని కాలుకి ఒక మొల మేకు అంటే నెయిల్ గుచ్చుకొని ఉంది. అంటే 5 సంవత్సరాల క్రితం ఇల్లు నిర్మించినప్పుడే పొరపాటున ఆ బల్లికి ఆ నెయిల్ మేకు గుచ్చుకుందనమాట. అంటే 5 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది, ఎక్కడ కదలకుండా బ్రతికే ఉంది. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. అందులో అతను బయాలజికల్ సైన్స్లో ప్రొఫెసర్, ఆయనకు అన్నీ తెలుసు. 5-6 సంవత్సరాల నుంచి ఎక్కడికి కదలకుండా, ఆహారం లేకుండా ఇది ఎలా బ్రతికుంది, ఇది రీసెర్చ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల తమాషాగా ఇంకొక బల్లి వస్తుంది, దాని నోట్లో ఆహారం తీసుకొని వస్తుంది. వచ్చి ఈ ఇరుక్కుపోయిన బల్లికి ఆహారం అందిస్తోంది. ఆహా, అప్పుడు అర్థమైంది ఆ ప్రొఫెసర్కి. 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా, అలసిపోకుండా, విసుగుపడకుండా ప్రతిరోజు ఈ రెండో బల్లి ఈ ఇరుక్కున్న బల్లికి ఆహారం అందిస్తూ ఉంది. అందుకని అది ఇంకా 5-6 సంవత్సరాలు అయినా కూడా బ్రతికే ఉంది. సో దీని నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయనకి గుండె కరిగిపోయింది. అయ్యో అనుకొని ఆ మేకు మెల్లగా తీసేశాడు. తీయగానే ఆ 2 బళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాయి. చూశారా ఎంత ఓపిక ఆ బల్లికి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5-6 సంవత్సరాలు అది ఆ ఇరుక్కున్న బల్లికి ఆహారం అందిస్తూనే ఉంది. అది కదా ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటే. అందుకని మనం కూడా ఒక బల్లి, ఒక లిజర్డ్ చేసిన పని మనుషులం, మేధావులం, మనం చేయలేమా? సో మనకు తెలిసిన వ్యక్తులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, వాళ్ళకి సహాయం చేయడం ఎంతో ముఖ్యం. ఇకపోతే మొదటి బలి నుంచి కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. అదేంటంటే ఎంత ఆపదలో ఉన్నా సరే ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు తప్పక విజయం సాధిస్తాం.